ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ ఇన్ డెవాప్స్ ఇది యాక్చువల్గా టెరాఫామ్ ఇది. సో ఈ టెరాఫామ్ సాఫ్ట్వేర్ అసలు ఏం చేస్తుంది, అసలు ఎందుకు యూజ్ చేస్తారని చూద్దాం. సో టెరాఫామ్ అంటే ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ అనమాట. సో ఏదైనా ఇప్పుడు మనం ఫర్ సపోజ్ అమెజాన్ వెబ్ సర్వీసెస్లో ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేద్దాం అనమాట. లైక్ ఒక సర్వర్, EC2 ఇన్స్టెన్సెస్ కానీ, లైనక్స్ సర్వర్స్ కానీ, విండోస్ సర్వర్స్ కానీ, డేటాబేస్ సర్వర్స్ కానీ, లోడ్ బ్యాలెన్సెస్ కానీ, సంథింగ్ ఏదైనా మనం క్రియేట్ చేస్తాం కదా. సో ఈ టెరాఫామ్ ఏం చేస్తుందంటే ఇది కోడ్ బిల్డ్ చేసుకొని కోడ్ త్రూ ఆటోమేషన్ చేస్తుంది. సో డైరెక్ట్గా ఏదైతే కోడ్ బిల్డ్ చేస్తుందో అది డైరెక్ట్గా AWS మన కన్సోల్లో క్రియేట్ అయిపోద్ది అనమాట డైరెక్ట్గా. లైక్ ఎట్లా అంటే ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఒక కోడ్ బిల్డ్ చేస్తే డైరెక్ట్గా అది వచ్చేసి ఇక్కడ ఉండిపోతుంది. సో నేను దీనిలోకి వెళ్ళి ఏం చేయను, ఇంకా ఇక్కడ క్రియేట్ చేసి మళ్ళీ లాంచ్ చేసి ఏం చేయను. నేను డైరెక్ట్గా ఇక్కడ కోడ్ క్రియేట్ చేస్తాను. ఒక కోడ్ తోటి నేను అమెజాన్ వెబ్సైట్స్లో ఒక EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తాను. సో ఇది చాలా ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్. ఇది టెరాఫామ్ వచ్చేసి మనకి థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ అనమాట. సో ఈ థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ ని మనకి ప్రొవైడ్ చేసేటోళ్ళు ఎవరంటే HashiCorp క్లౌడ్ ప్లాట్ఫామ్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తాడు. సో ఇక్కడ తెలిసిన టెరాఫామ్ మేనేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ కోడ్ అనమాట. సో ఎలా చేయాలి చూద్దాం. దీనికి సంబంధించి కొన్ని ప్రీ రిక్వెస్ట్లు ఉంటాయి సాఫ్ట్వేర్. అవి ఏంటంటే గిట్హబ్ ఒకటి ఉంటుంది, గిట్ బ్యాష్ టెర్మినల్ ఒకటి, విజువల్ స్టూడియో కోడ్ ఒకటి. సో దాంతోపాటు ఏంటంటే మనకి AWS CLI అంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ కూడా మనకి మన ఒక సిస్టంలో కావాలి. సో చూద్దాం అది కూడా ఒకసారి. సో యూనియన్, ఓకే, ఫస్ట్ నేమ్, ఓకే, స్పైడర్ మ్యాన్, ఓకే. మనకి గిట్ కావాలి, గిట్ వర్షన్ చూసినాం. సో టెరాఫామ్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను. సో టెరాఫామ్ చూద్దాం. టెరాఫామ్ స్పేస్ ఐకాన్ వర్షన్. టెరాఫామ్ నా దాంట్లో ఆల్రెడీ ఉంది. సో మనకి అట్లానే స్పేస్ ఐకాన్. ఓకే, AWS కూడా ఉంది దాంట్లో. సో AWSని కాన్ఫిగర్ చేసుకుందాం. కాన్ఫిగర్. సో యాక్సెస్ కీ అడుగుతుంది. సో యాక్సెస్ కీ మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఎట్లా చేయాలి అనేది. సో నేను సింగపూర్ రీజన్లో ఉన్నాను. సింగపూర్ రీజన్ నుంచి సెక్యూరిటీ క్రెడెన్షియల్స్లోకి వెళ్తే ఒక్క నిమిషం. సెక్యూరిటీ క్రెడెన్షియల్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి కొన్ని యాక్సెస్ కీస్ ఉంటాయి. సో ఒక యాక్సెస్ కీ క్రియేట్ చేద్దాం ఇప్పుడు. సో క్రియేట్. సో యాక్సెస్ కీ అండ్ పేస్ట్ హియర్ అనే సీక్రెట్ కీ, కాపీ అండ్ పేస్ట్ హియర్. సో రీజియన్ జోన్ అడుగుతుంది, ఏ జోన్లో ఉన్నావు అని అడుగుతుంది. నేను తీసుకుని వచ్చేసి సింగపూర్ రీజియన్లో ఉన్నాను. ఓకే, సింగపూర్ రీజియన్లో నేను ఉన్నాను. ఆ సింగపూర్ రీజియన్ అంటే దీని AP-SE1. ఇక్కడ మనం తీసుకోవాలి AP-SE-1 ఇది నాకు. సో మన ఫార్మాట్ వచ్చేసి JSON ఫార్మాట్ ఇప్పుడు. సో అయిపోయింది, డన్. ఇక్కడతో ఒక స్టెప్ అయిపోయింది. సో మన టెరాఫామ్కి కావాల్సిన ప్రీవియస్ సాఫ్ట్వేర్ అన్ని ఇక్కడతో సెట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఒక కోడ్ని బిల్డ్ చేయాలి. సో కోడ్ బిల్డ్ చేయాలంటే మనం డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుందాం. ఒక ఫోల్డర్ టెరాఫామ్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుందాం. టెరాఫామ్, ఓకే, ఎంటీ ఫోల్డర్ ఇది. సో దీనిలో మనం కోడ్ని బిల్డ్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే విజువల్ స్టూడియోకి వెళ్ళిపోతాం సీదా. సో ఫైల్, ఓపెన్ ఫోల్డర్ అండ్ ఎక్కడ ఉన్న ఫోల్డర్, డెస్క్టాప్ మీద టెరాఫామ్ సెలెక్ట్ ఫోల్డర్. సో ఈ ఫోల్డర్లో నేను ఒక ఫైల్ క్రియేట్ చేయాలి. ఓకే, న్యూ ఫైల్. ఏం ఫైల్? main.tf. ఇక్కడ అన్ని కూడా TF ఫార్మాట్స్లో ఉంటుంది. ఓకే, TF అనే ఫార్మాట్లో ఉంటుంది. సో ఇప్పుడు నేను ఒక శాంపుల్ కోడ్ మనకి కావాలి. సో మనం చేయాల్సింది ఇన్స్టాలేషన్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ట్యూటోరియల్స్లోకి వెళ్తే ఇక్కడ AWSలో మనం చేయాలి. సో క్రియేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి మనం. సో ఇక్కడ ఏదైతే ఉందో ఈ ఫస్ట్ కమాండ్ని కాపీ చేసుకుంటాం. ఓకే, ఈ ఫస్ట్ కమాండ్ కాపీ చేసుకొని విజువల్ స్టూడియోలో పేస్ట్. సో ఇది ఎందుకు అంటే టెరాఫామ్ నుంచి మన థర్డ్ పార్టీ సర్వీస్ నుంచి తీసుకుంటున్నాం అని స్టార్టింగ్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు ఇన్స్టెన్స్, ఒక శాంపుల్ ఇన్స్టెన్స్ కావాలి మనకి. సో మనం చార్జిబిలిటీలోకి వెళ్ళిపోయి శాంపుల్ టెరాఫామ్ కోడ్ EC2 ఇన్స్టెన్స్. ఓకే, EC2 ఇన్స్టెన్స్ శాంపుల్ టెరాఫామ్ కోడ్ తీసుకుందాం. సో ఈజ్ ఈక్వల్ టు USH1 టు స్పెసిఫై ద ప్రొవైడర్. ఓకే, ఇక్కడ నుంచి మనకు కావాలి కోడ్. ఇక్కడ నుంచి సో నేమ్, రీసోర్స్ టైప్ కూడా కాదు యాక్చువల్గా. దీంట్లో ఎట్లా ఉంది కోడ్ చూద్దాం. ఓకే, ఇది కూడా యూజ్ చేయొచ్చు. సో శాంపుల్ కావాలి, శాంపుల్ కోడ్ EC2.
సో దొరకలేదు శాంపుల్ టెరాఫామ్ కోడ్ టు క్రియేట్ ఈసీ ఇన్స్టెన్స్. ఇలా పెద్ద కోడే వస్తుంది. సో మనం ఎక్కడి నుంచి తీసుకోవాలి అంటే యా దొరికింది. సో మనం కూడా కాదు. సో ఇందులో ఎట్లా వస్తుంది కోడ్? కోడ్ కరెక్ట్ యాక్చువల్గా. for easy to instance. ఓకే, ఇది కోడ్ మనకు కావాల్సింది. ఓకే, కాపీ అండ్ గో టు విజువల్ స్టూడియో, ఇక్కడ పేస్ట్. సో మనకి ప్రొవైడర్ ఎవరు? ఏడబ్ల్యూఎస్ ప్రొవైడర్. మనకి ఇది ఏ రీజన్లో ఉంది? ఏపీ డాష్ సౌత్ ఈస్ట్ 1, అంతే కదా, ఇదే రీజన్ కదా. సో చెక్ చేసుకుందాం మళ్ళీ. ఏపీ సౌత్ ఈస్ట్ 1 ఇదే రీజన్లో ఉంది. ఓకే, సో నెక్స్ట్ సోర్స్ ఇన్స్టెన్స్ ఎగ్జాంపుల్ ఏఎంఐ అంటే ఏంటంటే మనకి ప్రతి ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడు ఒక ఏఎంఐ ఐడి ఉంటుంది. సో మన ఇన్స్టెన్స్ క్రియేట్ చేయడం ఓన్లీ ఐడి తీసుకుంటాం అంతే, దానికి సంబంధించిన ఇన్స్టెన్స్ ఐడి తీసుకుంటాం. సో నాకు ఇన్స్టెన్స్ ఐడి ఇక్కడ వచ్చేసి ఇది ఏఎంఐ ఐడి, ఇది మనకు కావాల్సింది. ఇది కాపీ చేసుకుంటాం. సో ఇక్కడ పేస్ట్ ఏఎంఐ. ఓకే, ఇన్స్టెన్స్ ఐడి పేస్ట్ చేసాం. టు యూఎస్టీ ఈస్ట్ 1. ఓకే, మనం వాడేది T3 మైక్రో. ఓకే, T3 మైక్రో. మన దగ్గర ఆల్రెడీ ఏం కీపేర్స్ చూద్దాం ఒకసారి. కీపేర్స్ చూసి కీపేర్స్ విఎంఎస్ అనే కీపేర్ అనేది వాడదాం మనం. సో విఎంఎస్. సో ఇక్కడ దాకా అయిపోయింది. ఇదంతా స్టెప్ 1. ఓకే, ఇన్స్టెన్స్ నేమ్ కూడా ఇద్దాం మనం. ఇన్స్టెన్స్ నేమ్ వచ్చేసి టెరాఫామ్ డెమో సర్వర్. ఓకే, టెరాఫామ్ డెమో సర్వర్ అని ఇచ్చాను. ఓకే, టెరాఫామ్ డెమో సర్వర్ అని ఇచ్చేద్దాం. సో మనకి ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలంటే దీని ఫైల్ ఏదైతే ఉందో అది సేవ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఈ ఫైల్ని సేవ్ చేసుకుందాం. సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడే మనం రన్ చేద్దాం. టెర్మినల్లో రన్ చేద్దాం ఇప్పుడు. సో ఇక్కడ ఏంటంటే సో ఇప్పుడు ఇక్కడ మనం నార్మల్గా వెళ్ళిపోయి ఈ చేసేసి ఇక్కడైతే ఏం లేవు. సో ఇక్కడ మనం ఇప్పుడు టెర్మినల్ ఓపెన్ చేశాను. టెర్మినల్ ఓపెన్ చేసి ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి? పవర్ షెల్ ఉంది, ఇంకా అట్లానే గిట్ బ్యాష్ కూడా ఉండాలి. సో ఇంకేమేమి ఉన్నాయి చూద్దాం. పవర్ షెల్ ఒకటే ఉంది ఇక్కడ. వాంట్ గిట్ బ్యాష్ హియర్. సో ఫాలోయింగ్ ఎక్స్టెన్షన్స్ ఆర్ కంటిన్యూ టు ద టెర్మినల్ contributes. సో గిట్ బ్యాష్. సో మనకి గిట్ బ్యాష్ కావాలి, గిట్ బ్యాష్ కూడా తీసుకుందాం. సో మనం ఇప్పుడు ఏం చేద్దాం, విజువల్ స్టూడియోలో ఒకటి టెర్మినల్ ఓపెన్ చేద్దాం. ఇక్కడే టెర్మినల్ క్రియేట్ చేసి ఫస్ట్ అయితే మనం ఇది సేవ్ అండ్ ఓపెన్ టెర్మినల్, న్యూ టెర్మినల్. ఇక్కడ మనం గిట్ బ్యాష్ ఓపెన్ చేసుకుందాం. ఓకే, గిట్ బ్యాష్ ఓపెన్ చేసుకుందాం. గిట్ బ్యాష్ ఓపెన్ అయిపోయింది మనకి ఇక్కడ. సో మనం దేంట్లో ఉన్నాం? ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ PWD. సో యూజర్స్లో స్పైడర్ మ్యాన్ అనే ఒక నేమ్ మీద డెస్క్టాప్ మీద టెరాఫామ్ మీద ఉంది. సో LS లిస్ట్ మెయిన్ TF అనే ఒకటి క్రియేట్ అయింది దాంట్లో. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ గిట్ బ్యాష్ యూజ్ చేసి మోస్ట్లీ టెరాఫామ్వి ఒక 5-6 కమాండ్స్ ఉంటాయి. ఆ కమాండ్స్తోనే మనం దాన్ని అక్కడ ఇన్సర్ట్ చేయొచ్చు అమెజాన్ వెబ్ సర్వీసెస్లో. సో అది చూద్దాం. సో టెరాఫామ్లో ఎప్పుడైనా సరే స్టార్టింగ్ కమాండ్ టెరాఫామ్ అని స్టార్ట్ అవుతుంది. టెరాఫామ్ ఇనిషియేట్ చేస్తున్నాం. సో ఇనిషియేటింగ్ అవుతుంది. ఏదైతే EC2 ఒకటి పైన కోడ్ ఉందో ఆ కోడ్ డైరెక్ట్గా ఒక సిస్టమ్ క్రియేట్ అవుతుంది మన అమెజాన్ వెబ్ సర్వీసెస్లో. కోడింగ్ త్రూ క్రియేట్ అవుతుంది. సో ఇన్స్టాలింగ్ అవుతుంది. సో యా, సో ఓకే, ఇనిషియేట్ అయిపోయింది. సో నెక్స్ట్ కమాండ్ వచ్చేసి మనం ఏం చేయాలంటే ఈ యొక్క కమాండ్ వ్యాలిడేట్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. టెరాఫామ్ స్పేస్ వ్యాలిడేట్. సో టెరాఫామ్ వ్యాలిడేట్ అది చెప్పేసరి నేను సక్సెస్ఫుల్గా చేశానా ఆ ఇన్స్టెన్స్ని దాంట్లో లేదా అనేది చెప్పేస్తుంది.
సో కమాన్. యా, వ్యాలిడేట్ సక్సెస్. ద కాన్ఫిగరేషన్ ఇస్ వ్యాలిడ్. నేను వ్యాలిడ్గానే చేశాను కరెక్ట్గా. సో మనకి ఆ, ఏదైతే ఇన్స్టెన్స్ ఉందో అదొకసారి మొత్తం హార్డ్ డిస్క్ మొత్తం ఫార్మేట్ చేసుకోవడానికి ఎఫ్ఎంటీ ఫార్మేట్, టెరాఫామ్ ఫార్మేట్. సో మెయిన్ డిఎఫ్ డన్, మెయిన్ డిఎఫ్ అనేది ఫార్మేట్ చేసేసింది. ఇప్పుడు టెరాఫామ్ స్పేస్ ప్లాన్, టెరాఫామ్ స్పేస్ ప్లాన్ అంటే ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మొత్తం ఒక ప్లాన్, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్ చూపిస్తుంది ఇప్పుడు ఇక్కడ మనకి. సో నేను చేసే ప్రతిదీ కూడా పైన ఫోల్డర్స్ క్రియేట్ అవుతుంది చూడండి సరిగ్గా. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి యా, ఇవన్నీ కరెక్ట్గా చూపించింది. డన్, అంతా ఓకే ఉంది. సో ఇప్పుడు వచ్చేసి టెరాఫామ్ అప్లై, ఇది లాస్ట్ కమాండ్ మనకి. ఇది అప్లై కొడితే అక్కడ వచ్చేస్తుంది EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ మనం అడుగుతుంది చేయాలా వద్దా అని. సో చేయాలి కంపల్సరీ, మనం ఎస్ అని కొట్టాలి. ఓకే, ఎస్, డేటాబేస్ ఇన్స్టెన్స్ ఎగ్జాంపుల్ క్రియేట్ అయిపోతుంది. సో ఇంకా అక్కడ క్రియేట్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ క్రియేట్ అవగానే అక్కడికి వెళ్ళి రీలోడ్ చేయగానే అక్కడ వచ్చేస్తుంది చూడండి. సో ఇన్స్టెన్స్ స్టిల్ క్రియేటింగ్. ఓకే, యా, కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ మనం ఏదైతే ఉన్నామో ఇక్కడ మనకి ఇన్స్టెన్స్ ఏం లేవు చూసారు కదా, ఇన్స్టెన్స్ ఏం లేవు సింగపూర్ రీజియన్లో. కానీ సింగపూర్ రీజియన్లో క్రియేట్ చేశారు. ఇప్పుడు చూడండి రీలోడ్. యా, వచ్చిందా టెరాఫామ్ డెమో సర్వర్ వచ్చిందా. సో ఇది ఏదైతే ఒక సోర్స్ కోడ్ ఉందో ఆ సోర్స్ కోడ్ని యూజ్ చేసి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాగా బిల్డ్ చేయొచ్చు. టెరాఫామ్ ఇది చాలా ఇంపార్టెంట్ టూల్ అనమాట డెవాప్స్లో. సో ఇంకా జెన్కిన్స్ కూడా ఉంది అట్లనే, నెక్స్ట్ క్లాస్ జెన్కిన్స్ కూడా చూద్దాము. చలో, థ్యాంక్ యూ గైస్, చలో బాయ్.